హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసానండి. పెసరపప్పు హల్వా. ఎప్పుడూ రవ్వ హల్వా, క్యారెట్ హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా అలానే కాకుండా వెరైటీగా పెసరపప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకొని ఒకసారి కడిగి ఒక గంటన్నర నానబెట్టానండి. చూడండి బాగా నానిపోయాయి. తర్వాత అయితే ఆ నీళ్ళన్నీ ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పెసరపప్పు అన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. తర్వాత మిక్సర్ జార్లో బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలండి. చూడండి ఇలా ఫైన్ లాగా వేసుకోవాలి. ఈ గిన్నె అయితే పక్కన పెట్టుకొని తర్వాత మనము ఆ పెసరపప్పుకు తగ్గట్టు షుగర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఈ కరగబెట్టాలండి. ఎలా అంటే మనం గులాబ్ జామ్ కరగబెడతాం చూడండి, కరిగాక 2-3 పొంగులు వస్తే సరిపోయిద్దండి. దీనికి ఇంక అంతకంటే ఏం అవసరం లేదు. చూడండి అలా పొంగులు వచ్చేసి అదైతే ఒక బాండీ తీసేసుకొని మనం పెసరపప్పు, షుగరు, నెయ్యి ఈ 3 ఒకటే క్వాంటిటీ ఉండాలండి. ఈ పెసరపప్పు హల్వాకి ఎంత పెసరపప్పు తీసుకున్నానో అంతే నెయ్యి వేసేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసేసుకున్న పేస్ట్ వేసుకొని జాగ్రత్తగా వినండి. ఇదైతే చాలా అంటే చాలాసేపు చాలా స్లిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే అస్సలు అడుగంటుతుంది. అడుగు అంటకుండా బాగా చాలా అంటే చాలా అక్కడే ఉండాలి. అక్కడే ఉండి చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి మనం ఆల్రెడీ చేసేసుకుంది తిప్పుతూ ఉంటే చాలా బాగా వచ్చిందండి. గుల్లలుగా దగ్గర పడి చూడండి అలా బాగా వచ్చేసింది కదా. అది ఇంకా బాగా వేగేసరికి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, కామెంట్ అండి. తర్వాత అయితే నేను బాగా ఉడికింది కదా అని ఆల్రెడీ కరిగించుకున్న పంచదారని తీసుకొచ్చి దీనిలో పోసేసానండి. చూడండి 10 నిమిషాలు పంచదార పోసాక హైలో పెట్టాలండి. హైలో పెడితేనే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదండి. తర్వాత మనం ముందుగా ఏం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమేనండి, అంతే. బాగా నోట్లో వేసుకుంటే జారిపోయి పెసరపప్పు హల్వా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.